నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. బ్రేకింగ్ న్యూస్. ఏపీలో చాలా రోజుల నుంచి వల్లభనేని వంశీని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తుంటే ఎట్టకేలకు హైదరాబాద్లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ అరెస్ట్ని కొంతమంది అయితే ఖండిస్తున్నారు. మరి పూర్తిగా తెలుసుకుందాం. దీని గురించి మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం వైసీపీ స్పోక్ పర్సన్ కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సో వల్లభనేని వంశీ అరెస్ట్ని చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో కూడా ఆయనను అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. సో ఆయన దేశం విడిచి పారిపోయారు, యూఎస్లోనే ఉండిపోయారు, అసలు దేశంకి రావట్లేదు, ఆయన ఎప్పుడెప్పుడు వస్తారా పట్టుకుందామా అన్నట్టు కూడా ఏపీ పోలీసులు ఎదురు చూశారు. సో ఫైనల్గా ఆయననైతే ఇవాళ హైదరాబాద్లో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎట్లా దీన్ని మీరేం ఏ విధంగా ఖండిస్తున్నారు? అసలు వల్లభనేని వంశీ గారు అమెరికా పోలా. ఏదైతే ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఆయన హైదరాబాద్లోనే ఉన్నాడు. మధ్యలో అప్పుడప్పుడు గన్నవరం కూడా వెళ్ళొచ్చాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చినప్పటి నుంచే మ్యాక్సిమం ఏంటంటే హైదరాబాద్లో, ఎందుకంటే అంత గొడవలు వాతావరణం, దాడులు చేసేటటువంటి వాతావరణం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, ఎక్కడికి పారిపోలా. పాయింట్ నెంబర్ 1, ఆయన పారిపోలా. ఆయన ఉండేది హైదరాబాద్లో మై హోమ్ భూజ, అది పోలీసు వారికి తెలుసు అడ్రస్సు. ఆయన ఎక్కడ ఏ ఫ్లాట్లో ఉంటాడనేది పోలీసు వాళ్ళకి తెలుసు. గన్నవరంలో ఉన్నటువంటి ఏదైతే వల్లభనేని వంశీ అనుచరులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ తెలుసు, తెలుగుదేశం నాయకులకు కూడా తెలుసు. మరి వాళ్ళకి తెలిసినప్పుడు మరి మై హోమ్ భూజాకి ఎందుకు వెళ్ళి అరెస్ట్ చేయలేదు? ఎందుకు వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేశారు కదా, ఈరోజు మై హోమ్ భూజాలో అరెస్ట్ చేశారు. మరి చాలా రోజుల నుంచి ఆయన మీద అంటే వాళ్ళు ఇష్టమేనండి. అంటే అరెస్ట్ చేయడానికి దీనికి ఒక రీజన్ ఉండాలి. ఏమని రీజన్ చెప్తారు? ఇప్పుడు కూడా అక్రమ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్ట్ అని మీరు ఎలా చెప్తారు? అక్రమ అరెస్టే కదా. నిన్నగాక మొన్న కోర్టులో ఎవరైతే గన్నవరం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసేటటువంటి సత్యవర్ధన్ అనే అతను, అసలు నాకు సంబంధం లేదండి, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్నెప్పుడు ఎస్సీ ఎస్టీ అని దూషించారు, సో ఎస్సీ ఎస్టీ కేసెస్ నేనే పెట్టలేదని చెప్పి డైరెక్ట్గా న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళి, సార్ నాకు సంబంధం లేదని చెప్పి ఆయన అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత, ఆయన అఫిడవిట్ చెప్పింది ఇప్పుడు 10వ తారీఖు ఆయన వెళ్ళి, సార్ గన్నవరం తెలుగుదేశం ఆఫీస్కి సంబంధించిన దాంట్లో అసలు నేను ఆ రోజు లేను అక్కడ, కానీ నేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ ఉన్నారని, నేను వాళ్ళని దూషించారని చెప్పి నేనే కేసు పెట్టినట్టుగా పోలీసులు నేను ఫిర్యాదు తీసేసుకొని నా పేరుతో అక్రమంగా పెట్టారు కేసు, సో అని చెప్పి ఆయన దాన్ని కొట్టేయమని ఆయన ఆల్రెడీ న్యాయమూర్తి గారికి చెప్పాడు. ఈరోజు తీర్పు రిజర్వ్ ఉంది, ఈరోజు తీర్పు రాబోతుంది. సో అది జరిగి 2 రోజులు. ఇప్పుడు ఈరోజు తీర్పు రాబోతున్నప్పుడు ఈ రోజు అరెస్ట్ చేయడానికి ఉన్న వెనకాల కారణం ఏంటంటారు? మీకు తెలియదు ఉంది, అక్రమ అరెస్ట్ ఏదో ఒక విధంగా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే దాంట్లో ఆ కేసులో వల్లభనేని వంశీ గారికి ఏం ఇబ్బంది ఉండదు, క్లీన్ చిట్గా వస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఫిర్యాదు చేసిన అతనే కేసు వెనక్కి తీసుకుంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఇంకో ఏదో కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. అందుకని చెప్పి ఆయన చేత తప్పుడుగా బెదిరించి ఈయనే చేశాడని చెప్పి మళ్ళీ ఇంకో తప్పుడు కేసు పెట్టేసి హైదరాబాద్ వచ్చి అమ్మంటే అరెస్ట్ చేసి ఈరోజు తీసుకెళ్తున్నారు. అని దానికి అర్థం ఏంటి? వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేయాలి, ఎట్లా గట్ట ఏదో దాంట్లో అరెస్ట్ చేయాలి. అందుకని ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు ఇంకోటి పెట్టి తప్పుడు కేసు, బెదిరించాడని, కిడ్నాప్ చేశాడని. ఏంటి అధికారంలో ఉన్న వాళ్ళు కిడ్నాప్ చేస్తారా, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కిడ్నాప్ చేస్తారా? అంటే వీళ్ళు చేతులు గాజులు కూర్చుంటారు కిడ్నాప్లు చేస్తుంటే మేము అంటే మాట్లాడటానికి కనీసం అర్థం అని ఉండాలి కదా. 164 మంది ఉన్నారు, 164 మంది ఉన్నారు, ప్లస్ వాళ్ళకి 3 పార్టీల కూటమి ప్రభుత్వం ఉంది. మేము ఆఫ్టర్ ఆల్ 11 మంది వాళ్ళ దృష్టిలో. మేమంతా అవతలాలను కిడ్నాప్ చేసి, మేమంతా బెదిరించి, మేమంతా తప్పుడు సాక్ష్యం చెప్పించామంట. అంటే కొంచెం నమ్మటానికన్నా, ఎవరిని వినటానికన్నా నమ్మశక్యంగా ఉండాలి కదా. సరే, ఇప్పుడు మీరు అన్నట్టు తప్పుడు సాక్ష్యం ఇప్పుడు మీరు బెదిరించి చేశారండి. గతంలో అయితే అది ప్రూవ్ అయింది కదా. ఎక్కడ ప్రూవ్ అయింది? గతంలో ఇప్పుడు ఆయన మీద దూషించడానికి, ఆయనని అలా చేసినందుకే కదా దాన్ని కేసు పెట్టారు. ఇప్పుడు ఆయన చెప్పకుండా బయటకు రాదు కదా. కాదండి, అసలు పెట్టిన కేసు ఏంటి? గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఎందుకు జరిగింది? 2 రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణంలో గొడవ జరిగింది. గొడవ జరిగినప్పుడు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద 44 మంది మీద మా ప్రభుత్వమే కేసులు పెట్టింది. వాళ్ళు అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆఫీస్ మీద దాడి జరిగినట్టు ఎక్కడ ఆధారాలు లేవా మీరు చెప్తున్న ప్రకారం? ఆఫీస్ మీద దాడి జరిగిన దానికి సంబంధించి అరెస్టులు జరిగినాయి అంటున్నాను. ఆల్రెడీ మా ప్రభుత్వంలోనే అరెస్టులు జరిగినాయి. ఎవరు ఆఫీస్ మీద ఎవరు దాడి చేసినా తప్పే. ఈవెన్ తెలుగుదేశం పార్టీ మంగళగిరి ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు చేశారనే దాని మీద మా ప్రభుత్వంలోనే అరెస్ట్ చేశాం. అరెస్ట్ తర్వాత బెయిల్ అనేది మన చేతిలో ఉండదు కదా, న్యాయస్థానం ఇచ్చేది కదా. సో దాంట్లో 44 మందిని అరెస్ట్ చేశారు. చేసిన తర్వాత
మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 44 మంది కాదు, వల్లభనేని వంశీ ఉన్నాడు, ఇంకొక 50 మంది ఉన్నారని చెప్పి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. దాంట్లో మళ్ళీ 33 మందికి మళ్ళీ బెయిల్ వచ్చింది. సో మిగిలిన దానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ కేసు అసలు నేను అక్కడ లేనండి, ఎవరో సత్యవర్ధన్ అనేటటువంటి కంప్యూటర్ ఆపరేటర్ ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఆయనే వెళ్ళి అసలు నేను ఆ రోజు ఆఫీస్లోనే నేను పోలీసులు నా చేత ఏదైతే తప్పుడు కేసు నమోదు చేయించారో అసలు నాకు ఈ కేసు పెట్టిన సంగతే తెలియదు, నేను ఎవరిని నన్ను ఎవరూ దూషించలేదని చెప్పి ఆయనే వెళ్ళి కేసు విత్డ్రా చేసుకున్నాడు. కేసు విత్డ్రా చేసుకున్నాక మళ్ళీ ఆయనే మేము బెదిరించి కేసు విత్డ్రా చేసుకున్నామన్న కోణంలో మళ్ళీ పోలీసులు కేసు పెట్టారు. ఇప్పుడు అది 10వ తారీఖు ఆయన జడ్జి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. కానీ ఇంట్రాగేషన్ అయితే చేయకుండా అయితే పోలీసులు అయితే ఆరా తీయకుండా అయితే అరెస్ట్ అయితే చేయరు కదా అంత ఈజీగా. రేపు అవును ఇంట్రాగేషన్ ఎట్ చేస్తున్నారు మీకు తెలుసు కదా. కిరణ్ రాయల్ అనే ఒక కామ కుక్కుంటే అదే డైరెక్ట్గా చంపేస్తానని వీడియోలు ఆడియోలు ఆ అమ్మాయిని ఏదైతే అసభ్యకరంగా మాట్లాడి నిన్ను లేపేసి 40 రోజుల్లో నేను బెయిల్ తీసుకొని బయటకు వస్తా అంటే ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది కదా. విచారణ చేశారా? అరెస్ట్ చేశారా? మీరు చెప్పండి పోలీసుల సంగతి. ఎవరిని అరెస్ట్ చేశారు? ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారు ఉల్టా. ఎవరు ఈ కామ కుక్కను అరెస్ట్ చేయలే, ఎవడైతే చంపేస్తా అన్నాడు అరెస్ట్ చేయలే. మరి పోలీసులు ఏమి విచారణ చేస్తున్నట్టు మీరు చెప్పండి. 6 చచ్చిపోయారు కదా మొన్న తిరుపతిలో తొక్కిసలాట, ఒక్కడన్నా అరెస్ట్ చేశారు ఇప్పటికి. మరి ఇంకేది పోలీసులు నారా లోకేష్ అట్ట చెప్తే అట్లా తానా అంటే తందానాను ఊపేటట్టు ఉన్నారు అంతే. అంతమించి పోలీసులు అంటే విచారణ చేశారండి. మీ ఉద్దేశం ప్రకారం రెడ్ బుక్ లో ఉన్న లిస్టులందరినీ అరెస్ట్ చేయాలి అంతే. చేసుకోమనండి. ఎన్నాళ్ళు చేస్తారు? 1,32,00,000 మంది 1,36,00,000 మంది ఓటేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రపంచంలో జైలు సరిపో మమ్మల్ని అరెస్ట్ చేయాలంటే. ఏం అంతమంది అరెస్ట్ చేస్తారా? ఎన్ని రోజులు బెయిల్ మీద బయటకు వస్తాం? ఈ టంటాలుగా భయపడతాం అనుకున్నారా? ఏమన్నా మేము భయపడి ఢిల్లీ వెళ్ళి దాక్కోవడానికి నారా లోకేష్ అనుకుంటున్నాం ఏంది? హైదరాబాద్లో ఆయన సొంత ఇంట్లో ఉన్నాడు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. లోకేష్ లాగా భయపడిపోయి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే పిరికోడ్లాగా పారిపోయి ఢిల్లీ వెళ్ళి వాళ్ళకాలు ఎలకాలు పట్టుకోవట్లే మేము. 9 నెలలుగా ఇదే గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ గారు ఆయన ఫోన్ ఆన్లోనే ఉంది, ఆయన అందరికి అందుబాటులో ఉన్నాడు. ఆయన మై హోమ్ పూజ హైదరాబాద్ నడిబొడ్లో ఉన్న మై హోమ్ పూజలో ఆయన ఇంట్లోనే ఉన్నాడు. మేము పారిపోలేదు కదా. న్యాయస్థానాల్లో పోరాడతాం అంతే తప్ప ఈ రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కను చూసి ఆ పిచ్చి కుక్కని వదిలేస్తే ఎవరి మీద పడి తల మీద వదిలేస్తామంటే రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు మీద కూడా వదులుతాడు లోకేష్. ఇప్పుడు హోమ్ మినిస్టర్ అనిత మంగళపూడి అనిత దీని మీద ఎటువంటి ఆమెది ప్రేమ ఏం లేదు, మొత్తం వెనుకుండి లోకేష్ గారు చేస్తున్నారని మీ అభిప్రాయం? హోంమంత్రి అనిత గారు ఉన్నారు ఏ రాష్ట్రంలో? ఏపీలో. అవును ఉందా? తెలియదు మనకి. హోంమంత్రికి ఉందని సంగతి తెలియదు. మీరు వ్యంగ్యంగా మాట్లాడారు. వ్యంగ్యం కాదు, మీరు చెప్పండి. మీరు మహిళగా ఓ మహిళని చంపేస్తానన్నాడు ఒక కుక్క వచ్చి. జనసేన పార్టీలో కామ కుక్క కూడా చంపేస్తానని మొత్తం ఆడియో అంతా 3-4 రోజుల నుంచి మొత్తం మీడియా చుట్టూ తిరుగుతుంది కదా. ఆమెను లేపేస్తాను, అమ్మ నా బూతులు లంబూతులు తిట్టి లేపేస్తానంటే ఏం మీరన్న మహిళా హోంమంత్రి మీరన్న ఆమె నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆ మహిళా హోంమంత్రిగా ఉంటే కనీసం స్పందించి ఒక ఆడపిల్లకి న్యాయం చేసేది కదా. మరి ఉన్నట్ట లేదంటే మీరు చెప్పండి. ఉంటే హోంమంత్రి అనే ఉంటే కానీ ఇప్పుడు పని చేయాలి కదా. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ మహిళని అరెస్ట్ చేయడానికి ఏంటి రీజన్స్? అంటే ఇప్పుడు ఆవిడ తప్పుడు అలిగేషన్స్ ఇచ్చిందనా? కాదు కదా. ఎవరు జైపూర్లో అంటే ఏదో చెక్ బౌన్స్ కేసు అంట. జైపూర్లో ఉన్న పోలీసులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూట్యూబ్లు చూసి ఇక మాట్లాడింది వాళ్ళు విని ఆ గబక్కన ₹1,00,000 చెక్ బౌన్స్ కేసులో పరిగెత్తుకొని వచ్చేసి ఏమైనా అరెస్ట్ చేసి వెళ్తారా? అట్లా తెలియదు. ఇట్లా జరుగుతాయని మనం కరెక్ట్ ఇదే టైంలో అది కదా. ఇప్పుడు ఆమె ఫోను యాడ్ ఉంది ట్రాక్ చేయాలంటే 5 నిమిషాల పని. పోలీసులకి 5 నిమిషాల పని ట్రాక్ చేస్తారు. చేయాలంటే ఎప్పుడో చేయొచ్చు. కానీ ఈ ఇన్సిడెంట్ జరగగానే ఎవడైతే ఈ దొండకాయ కిరణ్ అనేవాడు జైపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేస్తారని చెప్పటం, తెల్లారే పోలీసులు వచ్చి అరెస్ట్ చేయటం, మరి దీన్ని ఏమంటారు? హోంమంత్రి అనిత గారు బాగా పనిచేస్తున్నారని చెప్పాలా? దొండకాయ కిరణ్ గారు చెప్పినట్టుగా హోంమంత్రి అనిత గారు పనిచేస్తున్నారని చెప్పాలా? లోకేష్ చెప్పినట్టుగా పనిచేస్తున్నారని చెప్పాలా? లేదంటే నోరు మూసుకొని నాకు సంబంధం లేదు, నేనేదో డమ్మీని కదా, మనకు సంబంధం లేదని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా హోంమంత్రి ఏం చేస్తుందని. హోంమంత్రి ఏం చేస్తుంది? కామకుక్కలకి సపోర్ట్ చేస్తున్నారు. కామకుక్క కిరణ్ రాయల్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు హోంమంత్రి గారు? పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా. మరి చెప్పండి, మీరు పోలీసులు బ్రహ్మాండంగా పనిచేస్తే ఇదే కదా.
సో ఏమవుతుంది, అరెస్టులు చేస్తారు, 4 రోజులు జైల్లో పెడతారు, వాళ్ళ ఆనందాన్ని చల్లబరుచుకుంటారు. తర్వాత మాకు వస్తుంది కదా టైము. అప్పుడు వాళ్ళు 4 రోజులు పెడితే మేము 40 రోజులు పెడతాం కదా, వాళ్ళు 4 కేసులు పెడితే మేము 40 పెడతాం కదా, వదలం కదా. చర్యకు ప్రతిచర్య ఉంటుంది కదా. అంటే మళ్ళీ కక్ష సాధింపు చర్యలు మీరు సాధించినప్పుడేమో మేము చేతులు కూర్చొని మీరు పెట్టారు కదా మేము నోరు మూసుకొని కూర్చుంటాను అంటారా? మీరు చెప్పండి. ఎంతసేపు ఇప్పుడు ఏపీ రాష్ట్రం మొత్తం కక్ష సాధింపు చర్యల మీద వెళ్తా ఉంటే అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందండి? ఇప్పటికే 30 ఏళ్ళు వెనుకబడింది ఏపీ ప్రభుత్వం అనేది, ఏపీ రాష్ట్రం అనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఏం వెనకబడలా? మరి చంద్రబాబు నాయుడు ముసలాడు అయిపోయి ఆయన వెనకబడుతున్నాడు అంతే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే వెనకబడలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొన్నటిదాకా బ్రహ్మాండంగా ఉంది. ఈ 8 నెలల్లో ఆ కార్యక్రమాలన్నీ ఆగిపోయినాయి. స్కూళ్ళు బాగు చేసే కార్యక్రమాలు, మెడికల్ కాలేజీలు కట్టే కార్యక్రమాలు, పోర్టులు కట్టే కార్యక్రమాలు అన్నీ ప్రైవేట్ వ్యక్తులు చేస్తే ఆయన ముసలితనంగా ఆయన వెనక్కి తీసుకెళ్లాలని చూస్తున్నాడు. కుర్రాడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్ళాడు. ఈ 75 ఏళ్ళ యవ్వన ముసలాడు వెనక్కి తీసుకెళ్తున్నాడు. లేదా ఆయన రోజు ఆంధ్రప్రదేశ్ సంక నాకింది, ఆంధ్రప్రదేశ్ అడుక్కుతింది. నీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అడుక్కు తినే తీరు కాబట్టి అడుక్కుతిందని మాట్లాడతాడు. సో అభివృద్ధి చేయాల్సింది అధికారంలో ఉన్నాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నాళ్ళు ఆల్వేస్ సపోర్ట్ చేస్తారు దానికి. మీరు చేతన్న అభివృద్ధిని ఎవడు అడ్డుకుంటాడు? మీరు అభివృద్ధి చేస్తే ఏమైనా అడ్డుకుంటానికి ఏమైనా ఉంటుందా? కట్టండి. ఎవరిని వద్దాను రాజధాని కడితే మేము అడ్డుకుంటున్నాం, పోలవరం కడతా అంటే మేము ఆపుతున్నాం. ఏం కట్టకుండా రోజుకి ఒకరిని అరెస్ట్ చేస్తాం, దానికి అదేంటి టాపిక్ డైవర్ట్ చేసేస్తాం అని చెప్పి చేస్తూ ఉంటే ఇంకెక్కడ జరిగింది మీరు చెప్పండి. సో మేము ఒకటి క్లియర్గా చెప్తున్నాం, క్లారిటీగా చెప్తున్నాం. రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్కకి ఇంజక్షన్లు కాదు, పిచ్చి కుక్కను కట్టేసి కొట్టే రోజులు త్వరలో ఉన్నాయి. టైం మాకు వస్తుంది, వచ్చిన రోజు ఖచ్చితంగా పిచ్చి కుక్కను కొడతాం. రైట్ అండి. సో ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న అరెస్టులన్నీ కూడా అక్రమ అరెస్టులు అన్నట్టు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇప్పుడు వల్లభనేని అరెస్ట్ కూడా అక్రమ అరెస్టే. అలాగే జనసేన పార్టీకి సంబంధించి కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఒక మహిళ మీద అసభ్యంగా మాట్లాడడం, ఆవిడతో చంపేస్తానని బెదిరించిన ఆడియో రిలీజ్ అయినా కూడా అతన్ని అరెస్ట్ చేయకుండా ఎవరైతే కంప్లైంట్ చేస్తారో ఆ మహిళని అరెస్ట్ చేయడం అనేది తీవ్రంగా అయితే వీళ్ళైతే ఖండిస్తున్నారు. అలా ఎలా అక్రమంగా ఆవిని అరెస్ట్ చేస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. మరి చూద్దాం ఈ విషయం మీద ప్రభుత్వం కానీ లేదంటే అటు పోలీసులు కానీ ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్లస్ టీవీ. నమస్కారం.